మంగళగిరి నియోజకవర్గం పెదవట్లపూడి గ్రామం నవరంగ్ కాంగ్రెస్ పార్టీ యునైటెడ్ ఫ్రంట్ జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీ నా పార్టీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా 175 స్థానాలు అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలు పోటీ చేయుచున్నాం. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 543 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయుచున్న పార్టీ. మరి ఈనాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే రాజ్యాధికారం, మరి కాపులకు కూడా రాజ్యాధికారం లేక అందరూ కూడా అల్లాడిపోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కేవలం 2 కుటుంబాలే పరిపాలిస్తా ఉన్నాయి. ఎన్నికల ముందు ఒక రాజధాని అని చెప్పి అమరావతి అని చెప్పి ఎన్నికలైపోయినాక 3 రాజధానులు అని చెప్తా ఉన్నాడు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. మన భారతదేశ ప్రధానమంత్రి అమరావతిని శంకుస్థాపన చేసి ఆ రాజధానిని నిర్వీర్యం చేయడానికి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాలుగా విభజన చేయాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం. ఇది వాస్తవం. ఇప్పటికైనా మనమంతా ఐక్యతగా ఉండి ఈ 24 ఎన్నికలలో నరేంద్ర మోడీని, వైసీపీ పార్టీని ఇద్దరిని రాష్ట్రం నుండి పారదోలాల. ఎందుకంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్తు, భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు క్రైస్తవులను, ముస్లింలను ఒక పక్క ఊచకోట కోస్తా ఉన్నారు. 2400 మసీదులు మణిపూరు కాల్చి తగలబెట్టేసేశారు. అమాయకులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళని మానభంగాలు చేసేశారు. పిట్టను కాల్చినట్టు కాల్చేసేశారు మానభంగాలు చేసి. అక్కడికి వెళ్ళని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్డీఏ కూటమికి ఓట్లేయండి మన చిలుకలూరుపేట వచ్చాడు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే వైసీపీ ఎమ్మెల్యేలు, భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్న వాళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్ లో ఉన్న, బజరంగ్ దళ్ ఉన్న వ్యతిరేకులు ఈ దేశానికి. వాళ్ళు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించడానికి అర్హులే కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని కులాలను, అన్ని మతాలను గౌరవిస్తానని మరి జగన్మోహన్ రెడ్డి కేవలం వారి రెడ్డి సామాజిక వర్గానికే, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, కేఎన్ఆర్ వీళ్ళ ఐదుగురితోనే 5 సంవత్సరాలు కాలం అల్లబుచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, నరేంద్ర మోడీ వల్ల కానీ, జగన్మోహన్ రెడ్డి వల్ల కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. నరేంద్ర మోడీ కేవలం ఆదాని, అంబానీ కొరకే పనిచేస్తాడు. 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ దేశాన్ని అంతటి కూడా దోచేసి ఎన్నికల ముందు 15 లక్షలు ఇస్తాను తెల్ల రేషన్ కార్డుదారులకు, ఇతర దేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికి తీస్తానని నమ్మబలికాడు. ఒక్క 15 పైసలు కూడా ఇలా. వైసీపీ ప్రభుత్వం వస్తే క్రైస్తవులను, ముస్లింలను అతి కిరాతకంగా ఇప్పటికే అనేక మందిపై అక్రమ కేసులు బనాయించారు, జైలుకు పంపించారు. కనీసం ప్రతిపక్ష నాయకుడిని కూడా వదల్లా. అక్రమ కేసులు అన్ని ఆధారాలు ఉండవు. ఎఫ్ఐఆర్లు కడతారు, జైలుకు పంపిస్తారు. విచారణ ఎప్పుడు తెలియదు, 10 ఏళ్లకి. అటువంటి జగన్మోహన్ రెడ్డి 40,000 కోట్ల ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో, అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్న ముఖ్యమంత్రి మనకు అవసరమా అని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవాలి కానీ రాజారెడ్డి రాజ్యాంగం నడుపుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, అనేక వర్గాలు కూడా అందరికీ నష్టం జరిగింది. దానివల్ల ప్రయోజనం లేదు. అందుకనే నవరంగ్ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం బకెట్ గుర్తు కేటాయించింది. ఈ బకెట్ గుర్తుతోనూ, అదేవిధంగా జేడి లక్ష్మీనారాయణ గుర్తు, టార్చ్ లైట్ గుర్తుతోనూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత లక్ష్యంగా అన్ని స్థానాల్లో పోటీ చేసే విధంగా కార్యాచరణ చేయబోతా ఉన్నాం. ఇప్పుడున్న పార్టీలు, కుటుంబ పార్టీలు, ధనిక పార్టీలు వీళ్ళని నమ్మొద్దు, వీళ్ళకు ఓట్లు వేయవద్దని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు చేతులు జోడించి నమస్కరించి ప్రాధేయపడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నమస్కారం. నా పేరు డాక్టర్ రఘు మల్లేపల్లి. ఈ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ చీఫ్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నాను.
సో ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు ఏ కులం కూడా పాలకవర్గం కారాదు, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ సమగ్ర ఈ రాష్ట్రంలో సుమారు 6,000 కులాలు కలిగి ఉంటే కేవలం 2 కులాలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, ఉద్యోగస్తులు, మేధావులు, డాక్టర్స్, ఇంజనీర్స్ అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సో అధికారం అనేది 2 కులాలు కట్టిపెడితే సో ఈ 70 సంవత్సరాల్లో ఈ 2 కులాలు మాత్రమే బాగుపడ్డారేమో, అన్ని కులాలు కూడా నష్టపోయారేమో స్పష్టంగా తెలుస్తూ ఉంది. మిత్రులారా, ఒక తీర్పు సమయం వచ్చింది. అధికారం అంటే అన్ని వ్యవస్థ, రాజకీయ అధికారం అంటే అన్ని వ్యవస్థను కంట్రోల్ చేసేది ఒక రాజకీయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థను కానీ, బ్యాంక్ వ్యవస్థను కానీ, అధికార యంత్రాంగం కానీ, పోలీస్ వ్యవస్థను కానీ, అన్ని వ్యవస్థను కంట్రోల్ చేసేది ఒక రాజకీయ వ్యవస్థ మాత్రమే. అంటే నీ పోలింగ్ బూతే. సో ఓటైతే మనం వేస్తామో అక్కడి నుంచే మనకి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ అవడం జరుగుతుంది. అటువంటి పవర్స్ మనము వాళ్ళకి ఇచ్చేసి ఈరోజు ఈ భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముస్లిం అందరం కూడా బెగ్ చేసుకునే క్రమంలో ఉన్నాం. వీఆర్ నాట్ బెగ్గర్స్. మనం అడుక్కునేటోళ్ళం కాదు. సో మన అధికారం మనకు కావాలి, ఓట్లు మనకు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రాబోయే ఎలక్షన్స్ లో మనం ప్రత్యామ్నాయంగా ఏపీ ఏర్పడింది. కాబట్టి మరి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. సో 2 పార్టీలు, 2 కులాలు, 4 పార్టీలుగా విడిపోయిన నటిస్తూ వాళ్ళంతా ఒకటే. సో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ వీళ్ళంతా వేరు కాదు, వాళ్ళంతా ఒక్కటే. ఒక వ్యక్తి అధికారం ఇవ్వడం అంటే 5 సంవత్సరాలు మనం వాళ్ళ కింద పరిపాలించబడాలి. కాబట్టి ఆలోచన చేయండి. ఎవరు కానీ అటువంటి ఇన్ఫ్లుయెన్స్ కి కావద్దు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఆలోచన చేయండి. సెంటు భూమి అనేది మీరు వెనక్కి తీసుకోండి దయచేసి. అటువంటి ఉద్దేశం కరెక్ట్ కాదు. తర్వాత ఈ 6,000 కులాలు అంటే ఈ రాష్ట్రంలో కేవలం మీ కులపోలకే మీరు ప్రారంభిస్తూ ఈ జవహర్ రెడ్డి అనే చీఫ్ సెక్రటరీని, మరి రాజేంద్ర రెడ్డి అనే రెడ్డిని పెట్టుకొని అంతా రెడ్డి సామాజిక వర్గాన్ని పెట్టి ఎలక్షన్ వెళ్తారు. కాబట్టి మేము మండే ఎలక్షన్ కమిషన్ ఇండియన్ కలుస్తున్నాం. వీళ్ళిద్దరూ కూడా పక్కన పెట్టాలి. అప్పుడైతే మాత్రమే ఎలక్షన్ సజావుగా జరుగుతాయని ఆలోచిస్తున్నాం. అదేవిధంగా ఈ భాగస్వామ్య పార్టీలు ఏదైతే ఉన్నాయో, జై భారత్ నేషనల్ పార్టీ, సో జేడి లక్ష్మణ్ గారు, తర్వాత లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు, నవరం కాంగ్రెస్ పార్టీ జలీల్ గారు, జాతీయ సమసమయం పార్టీ రామయ్య యాదవ్ గారు, మరియు నీతి నిజేత పార్టీ చిట్టిబాబు గారు అందరం కలిసి ఒక కూటమితో ఏర్పడ్డాం. సో ఈ కూటమిలో ఏలూరు అభ్యర్థిగా సంతోష్ గారిని మేము ఉమ్మడి అభ్యర్థిగా మేము ప్రకటించి మద్దతు తెలియజేయమని ఈ ఏలూరు పార్లమెంట్ సంబంధించి 7 అసెంబ్లీ అభ్యర్థులు కూడా కోరుతా ఉన్నాం. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మరి సమర్థులు మౌనంగా ఉంటే అసమర్థులు రాజ్యం వెళ్తారని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. మన అసమర్థులుగా ఉన్నాం కాబట్టి, మరి సమర్థత ఉన్నటువంటి వాళ్ళు ముందుకు రాకుండా ఉన్నారు కాబట్టి ఈ సమాజం ఇలా బాగుపడలేకపోవడానికి ప్రధానమైన కారణమైంది. మరి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం భారత రాజ్యాంగం ఏం చెప్తుందో ఆ విలువలను కాపాడాలనే ఉద్దేశమే మరి విజయ్ కుమార్ ఐఏఎస్ గారు ఆ యొక్క పార్టీని స్థాపించి మరి ఐక్యతా విజయపథం అనే పేరు మీద ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ప్రజల చేత పేదవారైతే ఎవరైతే ఉన్నారో మరి పేదల చేత పేదల కొరకు ఏర్పడినటువంటి పార్టీయే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని మరి తెలియజేస్తున్నాము. మరి ఈ యొక్క ప్రభుత్వం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఈ యొక్క ప్రభుత్వాలు ఎలా ఉన్నాయనేది మరి ప్రజలు గ్రహించలేని పరిస్థితి చాలా విచారకరం. మరి ఇందాక నా ముందు మాట్లాడినటువంటి డాక్టర్ రఘు గారు చెప్పారు, ఏదైతే ప్రజాస్వామ్యం ఉందో ప్రజాస్వామ్య విలువలు కాపాడలేనటువంటి వ్యక్తులు పాలకులుగా ఉన్నట్లయితే సమాజం నాశనం అవుద్ది అనేది మరి క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. మరి దయచేసి మీడియా మిత్రులందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని విలువలు కాపాడేటువంటి నాయకులను మాత్రమే ఎక్స్పోజ్ చేయండి. సొంత మీడియా పెట్టుకుని వాళ్ళకు అనుకూలంగా పత్రికలు పేపర్లో రాసుకుని పాంప్లెట్ వేసుకున్నట్టు విధంగా ఉంది అన్ని సొంత పత్రికల వారు. అలా కాకుండా భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఏం చెప్తుందో ఆ ప్రజాస్వామ్య విలువల గురించే రాయండి. ప్రజలకు ఏది ఉపయోగపడమో తెలియజేయండి.
మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఈ దేశంలో మత విశ్వాసాలతో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆ విశ్వాసాల మీద దెబ్బ కొట్టే పార్టీ ఏదున్నా సరే దాన్ని ఓడించడమే మా యొక్క లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. మరి ముఖ్యంగా ప్రజల యొక్క విలువలను ఎవరైతే కాపాడరో వాళ్ళని ఓడించడమే మా యొక్క ప్రధానమైన ఉద్దేశం. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు, 1 man 1 vote 1 vote 1 value అని. ఈ దేశంలో కోటీశ్వరుడిగానే అదే ఓటు, కూటుకు లేనటువంటిగానే అదే ఓటు. మరి అధిక జనాభా కలిగినటువంటి వాళ్ళు అతి తక్కువ జనాభాని 70 సంవత్సరాలు పరిపాలించుకొని వస్తున్నారు. అధిక జనాభా కలిగినటువంటి మేము అంటే మనం ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పాలించే దిశగా అందరూ ఆలోచించాలి. మరి కాంశీరామ్ గారు చెప్పినట్టు ఓట్లు జనాభా ఎంత ఉన్నారో పార్టీ యొక్క విధానం కూడా అంతే ఉండాలి, సీట్లు కూడా అన్నీ ఉండాలని డిమాండ్ చేశారు ఆనాడే. అందుకే మరి ఉత్తరప్రదేశ్లో ఆ భారతదేశానికి గుండెగా అయినటువంటి రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రి చేయగలిగారు కాంశీరామ్ గారు. మరి దయచేసి తక్కువ 4% 5% ఉన్న జనాభాని ఆంధ్రప్రదేశ్లో ఈ 75 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిని చేయగలిగిన పరిస్థితి ఈ జనాభాకు ఉంటే, ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి పాలితులుగా ఉన్నటువంటి పాలకులుగా అవ్వలేకపోవటం విచారకరం. మరి అది కూడా ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా 2 కులాల వారికే, అంటే మొట్టమొదటిసారిగా జనాభా కలిగినటువంటి ఎస్సీలు కానీ బీసీలు కానీ మరి పాలకులు అవ్వలేకపోవటం విచారకరం. మరి దయచేసి ఈనాటిగానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఏకమయ్యి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం మీద, దేశంలో జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించవలసిన అవసరత నేడు ఎంతైనా ఉంది. మరి కాబట్టి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, అది అధిక జనాభా కలిగిన వారే పాలకులు అవ్వాలి. మరి తక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళు పాలితులుగా ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాజ్యాంగం ఏది చెప్తుంది, రాజ్యాంగబద్ధంగా మేము ఉండటమే మా ప్రధానమైన ఉద్దేశం అని మా దళాధిపతి విజయ్ కుమార్ అయ్యా ఉన్నటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళని మరి ఏకం చేసి ఈ రాష్ట్రంలో మరి యునైటెడ్ థర్డ్ ఫ్రంట్ ఏర్పడడానికి ప్రధానమైన కారకులు డాక్టర్ రఘు గారిని ఏలూరు పార్లమెంటు తరపు నుంచి, ఏలూరు జిల్లా నుంచి అభినందిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రాబోయే కాలంలో ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి, ప్రజల యొక్క ఓటు విలువని రూట్ లెవెల్లో తెలియజేయడానికి మరి యునైటెడ్ ఫ్రంట్ సిద్ధంగా ఉండాలని, అలాగే సిద్ధంగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాము. మరి ఓటు అనేటప్పటికి, ఎలక్షన్ అనేటప్పటికి ప్రజలకు అవివేకంతో ఆ ఓటు అనేటప్పటికి డబ్బు వస్తారు, ఓటు అయ్యేటప్పటికి సీసా వస్తుంది, ఓటు అనేటప్పటికి చీర వస్తుంది, ఓటు అనేటప్పుడు ఇంకోటి వస్తుందని వాళ్ళు కూడా ఓటర్ కూడా ప్రలోభాలుగా పోస్తున్నారు. అది చాలా విచారించగల బాధాకరమైన విషయం. మరి కాబట్టి ఇలాంటి సంఘటనలు ఓటర్ని చైతన్యపరచడంలో లోపిస్తుంది ప్రభుత్వాలే. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ప్రభుత్వాలు ప్రజల్ని చైతన్యవంతులు చేయాలని ఎన్నికల కమిషన్ వచ్చినప్పుడు ఎన్నికల మీడియా ద్వారా మరి జనాల్లో తీసుకెళ్ళడం వల్ల ఉపయోగం లేదు. నిరంతరం ఓటు విలువను తెలియజేసి, మరి ఏదైతే మరి జనవరి 25వ తారీఖు ఉందో, ఆ జనవరి 25వ తారీఖు వాటర్స్ డే. మరి వాటర్స్ డేని ఊరికి వాళ్ళకే నామకార్థంగా ఆ అధికారులు రావడం, ఎక్కడో కార్యక్రమం పెట్టేయటం, అబ్బాయి ఓటు ఎలా వచ్చిందని చెప్పడం, అలా మీటింగులు పెట్టి ఊరుకుంటున్నారు. అలా కాకుండా ఫస్ట్ నుంచి కూడా ఊరు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వార్డు మెంబరు, సర్పంచ్ దగ్గర వీళ్ళన్నింటిని కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్ని అధికారి సెక్రటరీ ద్వారా మరి విఆర్ఓ ద్వారా చైతన్యవంతులు చేస్తే ఓటు విలువ పెరుగుద్ది. ఆ ఓటర్ యొక్క ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి అవకాశం ఉంటుందని మరి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి రాబోయే కాలంలో మరి మీ మీడియా మిత్రులందరూ కూడా మరి మేము రిక్వెస్ట్ చేసి కోరుకుంటున్నాము, ఈ దేశంలో ప్రజాస్వామ్య విలువలు కోల్పోయినాయి, ముఖ్యమంత్రి చేయవలసింది కూడా మీరే. మరి దయచేసి మీరు హ్యుమానిటీ గ్రౌండ్స్ లో, కాన్స్టిట్యూషనల్ రైట్స్ లో మీరు ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేసి మరి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని తమను కూడా మేము కోరుకుంటున్నాము. మరి రాబోయే కాలంలో ఏదైతే ఎన్నికల కమిషన్ సూచనలు ఇస్తుందో ఆ ఎన్నికల కమిషన్ని తూచా తప్పకుండా పాటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలా పాటించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు మరి పత్రికా ద్వారా ఖండించండి, అలాగే ఎన్నికల దృష్టికి మీరు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, బెల్ట్ షాపుల్లో, పాన్ షాపుల్లో కూడా జరిగే పరిస్థితికి ఇంకా నెక్స్ట్ ప్రభుత్వం కనుక వస్తే అదే పరిస్థితి అయిపోయి ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం ఓచకోతకు గురవుతారు కంపల్సరీ. ఒక్కసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఆలోచించండి, ఓటు యొక్క విలువ తెలుసుకోండి. మరి చదువుకున్న వ్యక్తి మౌనం దేశానికి ప్రమాదకరం అని చెప్పి చదువుకున్న విద్యావేత్తలైనటువంటి మరి ఆలోచించి ఒక నిమిషం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి ఇకనైనా ఐక్యతగా వచ్చి మరి
యునైటెడ్ ఫ్రంట్ కి మద్దతు తెలపాల్సింది కోరుచున్నాం. ఈ రోజున యునైటెడ్ ఫ్రంట్ తరఫున ఇక్కడ పోటీ చేస్తున్న సంతోషాన్ని మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ మేల్కొని అన్నను బలపరిచి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా పత్రికాముఖంగా మన వాళ్ళకి తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మల్లేపల్లి లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో మల్లేపల్లి రఘు గారి ఆధ్వర్యంలో ఏలూరులో ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో 8 పార్టీలు కలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయవాదులు అందరూ పార్టీలు ఏకంగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు రావడం జరిగింది. ఈ యునైటెడ్ ఫ్రంట్ లో భాగంగా మన మెండ సంతోష్ కుమార్ అన్నను ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా లిబరేషన్ కాంగ్రెస్ నుంచి ఎంపిక చేయటం, దాన్ని పురస్కరించుకునే ఈరోజు ఏలూరులో ప్రెస్ కాన్ఫరెన్స్ మల్లేపల్లి రఘు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్ కి అందరూ తోడ్పాటును అందించి అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.